శ్రీ తోట త్రిమూర్తులు గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద కదలిరా సభ మీద కొన్ని కామెంట్లు చేశారు. మరి వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి జడిసి భయం వేసి ఏం మాట్లాడుతున్నారో తెలియక అయోమయ పరిస్థితిలో మరి ఆయన మాట్లాడినట్టుగా ఆయన మాటల్లోనే మనకు పూర్తిగా అర్థమవుతూ ఉంది. మరి ఆయన చెప్పేది ఈ సభలో అమలాపురం హెడ్ క్వార్టర్స్లో పెట్టుకోవాలి, అలాంటిది మండపేటలో జోగేశ్వరరావుని బూస్టప్ చేయడానికి ఇక్కడ పెట్టినా ఎవరు రాలేదని. నిజమే, మీ కళ్ళకి ఎవరు కనపడరు. ఇంకేదంటే మీ కళ్ళకి దసరైనటువంటి పొరలు కట్టి ఉన్నాయి కాబట్టి మరి మీకు జనం కనపడరు. కానీ మీ కార్యకర్తలు మీ నాయకులే ఏంటి జనం ఎక్కడి నుంచి వచ్చారు, లేదా ఏంటి ఇంతమంది ఇంత మా మీద వ్యతిరేకం ఉందా అని చెప్పి, వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకం ఉందా అని చెప్పి వాళ్ళే నాకు చాలామంది కూడా ఫోన్ల ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మరి త్రిమూర్తి గారు అజ్ఞానుడు అన్నానో లేదా బాగా తెలివినోడు అన్నానో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ సభలో ఆయన చెప్పినటువంటి కదిలిరా ప్రోగ్రామ్ని ఇప్పుడు 10-11 అయినాయి. ఒంగోలు కనిగిరిలో పెట్టారు, కడప, కమలాపురం, నెల్లూరు, వెంకటగిరి, విజయవాడ, తిరువూరు, మచిలీపట్నం, గుడివాడ, నంద్యాల, ఆళ్లగడ్డ, నరసాపురం, ఆచంట, విజయనగరం, బొబ్బిలి, మన కాకినాడదే తుని. ఆయన పెట్టింది మా అమలాపురం, మండపేట. ఆయన పెట్టింది హెడ్ క్వార్టర్స్లో పెట్టిందల్లా ఒకే ఒకటి ఏజెన్సీ అరకు. పార్లమెంటు జిల్లా హెడ్ క్వార్టర్స్లో పెట్టినటువంటి ఒకే ఒకటి ఏజెన్సీ కాబట్టి అరకులో పెట్టారు. అంతే తప్ప మండపేట కోసం పెట్టలేదు. రేపు 27వ తారీఖున మరి రాజమండ్రి జిల్లాకు పెట్టింది గోపాలపురం. అది రాజమండ్రికి సుమారు 85 నుంచి 90 కిలోమీటర్ల దూరం. అయినా ఒక నాయకుడు ఏ సభను ఎక్కడ పెట్టాలన్నది ఆ పార్టీ వాళ్ళు నిర్ణయించుకుంటారు తప్ప తోట త్రిమూర్తి గారు లాంటి రోజు ఒక పార్టీ మారే ఊసర వెల్లుల్లి చెప్తే మాత్రం వాళ్ళు మార్చుకోరు. ఇది గమనించాలి త్రిమూర్తులు గారు. రెండోది, మీ సభలకు రాలేదు. మరి మన బీసీ సదస్సు ఎన్నిసార్లు మైకుల్లో స్టేజ్ మించి రండి 10 నిమిషాలు అయిపోద్ది, రండి 10 నిమిషాలు అయిపోద్ది అన్నది మొత్తం అన్ని వీడియోలు కూడా చక్కర్లు కొట్టినాయి, ఫేస్బుక్తో సహా, నెట్లో మొత్తం అన్ని చోట్ల కూడా. మరి సిగ్గు అనేది మీకు లేదు. ఇంకో విషయం చెప్తా ఉన్నారు, ఒక్క మండపేట నియోజకవర్గానికే నేను వనభోజనాలు పెట్టాను, కానీ దాని గురించి నేను మాట్లాడకూడదు. పవిత్రమైన వనభోజనాల్లో మీరు 10,000 మందికి పెట్టుకున్నా, 10 మందికి పెట్టుకున్నా, 60,000 మందికి పెట్టుకున్నా కామెంట్ చేయకూడదు చెప్పి మాట్లాడలేదు. కానీ మీరు నేను ఎత్తుకున్నారు కాబట్టి ఇవాళ దాన్ని రిప్లై ఇస్తున్నాను. అయ్యా త్రిమూర్తులు గారు, మీరు కిరాణా పట్టీ కొన్నదే 15,000 ఎస్టిమేషన్, అవునా కాదా చెప్పండి. ధైర్యం ఉంటే మీకు ఎక్కడెక్కడ కొన్నారో చెప్పండి. ప్రెస్ని తీసుకెళ్ళి ప్రెస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. మీరు బియ్యం ఎన్ని క్వింటాల్స్ తెచ్చారో, డబ్బులు ఇవ్వకుండా ఏ రైస్ మిల్ తెచ్చారో నేను చెప్పగలను. మీరు చెప్పమంటే చెప్తాను. తర్వాత ఆ బియ్యం మరి మీకు తెలియకుండా మీ వాళ్ళు ఎంతంత ఇళ్ళకు పట్టుకుపోయారో మరి అది కూడా నా దగ్గర ఉన్నాయి. బహుశా మీకు తెలియదు. అది నేను మీకు తెలిస్తే మీరు అంగీకరించరు కాబట్టి. ఇది తర్వాత రాజబాబు గారు చెప్పిన లెక్కలు ఒకటి చెప్పారైనా మీ పక్కన కూర్చుని ఒక ప్రెస్ మీట్లో, ఏదో ఈ టైంకి మొదలెట్టారు, ఇన్ని కౌంటర్లు వేసాం, మీకు కరెక్ట్గా కాదు నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. కానీ మీరు చెప్పింది అయితే 11ంటికి మొదలెట్టాం, 3ంటికి కొన్ని కౌంటర్లు ఆపేసాం, 4-5 దాకా 2 కౌంటర్లు నడిచినాయి. మీ కౌంటర్లు లెక్క వేస్తే మీకు వచ్చిన జనాభా గంటకి బఫేకి 250 మంది. ఆ లెక్క వేసుకున్న 14,000 13,000 మధ్యలో భోజనం చేశారు. కానీ ఎప్పుడు మేము ఇన్నాళ్ళు అయింది మీరు పెట్టుకుని 2 నెలలు సుమారు అనేక ప్రెస్ పెట్టాం, ఎప్పుడు నేను ఎత్తుకోలేదండి. ఎంచేదంటే పవిత్రమైన భోజనాలే. తర్వాత వచ్చిన వాళ్ళు రామచంద్రపురం నియోజకవర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారా, మండపేట నియోజకవర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారా కూడా ప్రజలందరూ కూడా మాట్లాడుకున్నారు. అది కూడా ఒకసారి మీ నాయకుల్ని మీరు ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడితే అది కూడా మీకు సమాధానం చెప్తారు. మొన్న జరిగినటువంటి కదిలిరా సభను చూసి మీకు గంగవెల్లెక్కి మీరు ఏదో మాట్లాడాలి కాబట్టి మీరు ఆ రకంగా మీరు మాట్లాడుతున్నారని చెప్పి
ప్రజలందరికీ అర్థమవుతుంది. మరి తర్వాత మీరు వాసన పసిగడతారు, ఆ చేత నేను చాలా తెలివని ఆ వాసన చూసే మరి ఇక్కడ నేను వైఎస్ఆర్లో ఉన్నానని చెప్పి అంటున్నారు మీరు. మరి మీరు వైఎస్ఆర్లో ఉండేలాగైతే 10 రోజుల క్రితం మీరు విజయవాడ వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ధనంజయ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇప్పించాను ఒకసారి, నేను నా సీటు గురించి మాట్లాడుకుంటానని చెప్పి మీరు అడిగిన విషయం వాస్తవమా కాదా? మీకు అపాయింట్మెంట్ దొరకకపోతే మిథున్ రెడ్డి గారితో మీరు మాట్లాడి, బాబు నాకు రామభవన్ ఇప్పించండి, మండపేట నాకు వద్దు అంటే ఆయన తిరస్కరిస్తే మా అబ్బాయిని పెట్టుకుంటానని చెప్పి మీరు అడిగితే దానికి కూడా మిథున్ రెడ్డి గారు అంగీకరించిన విషయం వాస్తవమా కాదా చెప్పండి. ఏదో మీరు ప్రమాణకాలు చేస్తానంటారు ప్రతి దానికని, మీరు ఏ ఊళ్ళోకి చెప్తారో చెప్పండి. ఇది నేను విన్నది కాదు, జనం చెప్పుకుంటున్నారని చెప్తున్నా. అదేవిధంగా మరి మనం ప్రెస్ మీట్లో మీరు చెప్పారు, నేను చెప్పిన దానికి ఆయన ప్రమాణకం చేయమనంటే నేను ప్రమాణం చేస్తానని, మరి దానికి మళ్ళీ కౌంటర్ ఇచ్చాను నేను. మరి ఈరోజు ఎందుకు రేపలేవలేదు? నాకు విశ్వసనీయ వ్యక్తులు చెప్పారు, నేను వినలేదు, నేను అక్కడ లేను. కానీ మీరు అందులో ఉన్న వ్యక్తి కాబట్టి మీరు ప్రమాణం చేయండి, మీ పార్టీ వాళ్ళే నమ్ముతారు అన్నప్పుడు మీరు మీకు వైఎస్ఆర్ జగన్ గారు బాగానే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది మీకు నమ్మకం ఉన్నప్పుడు ఇప్పుడైనా చెప్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నాను మీకు. నేను పార్టీ మారటం లేదు, వైఎస్ఆర్ పార్టీలోనే జీవితకాలం ఉంటానని చెప్పి అయ్యప్ప స్వామి గుళ్ళో మీరు ప్రమాణం చేస్తే మీ కార్యకర్తలు నమ్ముతారు. లేకపోతే ఇవాళ మీ కార్యకర్తలు ఇవాళ మాకు ఇవాళ కూడా నమ్మట్లేదు. రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఏ పార్టీ నుంచిలో ఉంటారో లేదా ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కూడా అడుగుతూ ఉన్నారు. మీలాగా చెప్పిందే చెప్పి నాయకుడు కాదైన. ఆవేళ ద్వారపూడి, కేశవరం, మేడపాడు మట్టి గురించి, గ్రామం గురించి ఆయన చెప్పాడు. మరి మీ 22 ఎకరాలు మండపేటలో మీ లేఅవుట్ సుమారు 50 కోట్లు మీరు 56 కోట్లతో వచ్చేస్తున్నట్టు లేఅవుట్ గురించి చెప్పారు. అదేవిధంగా మరి పల్లిపాలెం ఎస్సీ భూమి గురించి చెప్పారు. అంటే ఇప్పుడు 22 ఎకరాలు మీకు కానట్టు పల్లిపాలెం భూమి లేనట్టే నాకు చెప్పకపోతేనే, అంటే ఒక నాయకుడు ఒక ఆరోపణ చేసేవాడు అదే ఆరోపణ రోజు చేస్తూ ఉంటే అది సమంజసం, ఆయన విద్యత కాదు. కాబట్టి ఆయన నాకు చెప్పలేదు తప్ప మీ దోపిడీ పల్లిపాలెంతో సహా 22 ఎకరాల మండపేట లేఅవుట్తో సహా, అలాగే ద్వారపూడి, కేశవరం, జడ్డపేటపాడు, గ్రావిల్తో సహా మొత్తం మీ దోపిడీలు అన్నీ ఉన్నాయి. ఆయన ఒకసారి చెప్పారు కాబట్టి రెండోసారి చెప్పలేదు తప్ప మళ్ళీ కొత్తగా చెప్పారు తప్పించి వేరే కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను.